हे स्वामिनाथ करुणाकर दीनबंधो श्री पार्वतीश मुखपंकज पद्मबंधो श्रीशादिदेव गणपूजित पादपद्म వల్లీశనాథ మమదేహి కరావలంబం. అద్భుతమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మ వృత్తాంతం విన్నా చదివినా ఎంతో ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహం పొందడమే కాకుండా ఎన్నో జన్మల నుంచి ఉన్న సంతాన దోషాలు కానీ అనేక రకాల సమస్యలు కానీ తొలగిపోతాయి. అలాంటి దివ్యమైన చరిత్ర ఇప్పుడు మన స్వధర్మ దర్శనంలో చూద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మన స్వధర్మ దర్శిని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని అద్భుతమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మ వృత్తాంతాన్ని ఈ వీడియోలో చూద్దాం. అలాగే వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మ వృత్తాంతం గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మ వృత్తాంతానికి మొట్టమొదట హేతువు ఎక్కడ పడిందో మనం చూద్దాం. పూర్వము ఆ పరమేశ్వరుడు దక్ష ప్రజాపతి కూతురైనటువంటి సతీదేవిని వివాహం చేసుకున్నాడు. పరమేశ్వరుడు అంటేనే ఎన్నో లీలలు మనకు చూపిస్తాడు. ఆ పరమేశ్వరుడు నిరాడంబరంగా, నిరాకారంగా, నిర్గుణంగా ఈ బ్రహ్మాండానికి అతీతంగా ఉన్న ఆ దివ్యమైన స్వరూపమే పరమేశ్వర స్వరూపం. మెడలో కపాలాలు, జింక చర్మము, పులి చర్మము, జటాజూటము, చూడగానే శరీరంలో ఒళ్ళు గగురుపడిచేటట్టుగా ఉంటాడట. అలాంటి స్వరూపంతో ఉన్న ఆ పరమేశ్వరుడికి తన కూతురుని ఇచ్చి వివాహం చేయడం ఇష్టం లేని దక్ష ప్రజాపతి నిరాకరించినా కూడా సతీదేవి పరమేశ్వరుడి యందు ఆమెకు మక్కువతోటి, అంటే సాక్షాత్తు జగన్మాత ఆ స్వరూపంలో ఆవిర్భవించింది దక్షుణ్ణి ఉద్ధరించడానికి. కానీ అహంకారంతో ఆ పరమేశ్వరుడితో వివాహాన్ని నిరాకరించి చివరికి ఒప్పుకొని వివాహం చేసినప్పటికీ కూడా వారి యందు ఆసక్తి లేకుండా ఉన్నాడు ఆ దక్ష ప్రజాపతి. ఇలా కొంతకాలం గడిచింది. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది దక్ష ప్రజాపతికి. ఒక గొప్ప స్థితిలో ఉన్నటువంటి వాడు మంచి ఆలోచనలు చేయకుండా దురాలోచనలు చేస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో మనకు దక్ష ప్రజాపతిని చూస్తే తెలుసుకోవచ్చు. ఆయన ప్రజాపతి అంటే ఈ సృష్టికి బ్రహ్మ తర్వాత అంతటి స్థానం ప్రజాపతి స్థానం. అలాంటి స్థానంలో ఉన్న లోకాలన్నిటినీ రక్షించేవాడు, లోకాలలో లీనమై ఉన్నటువంటి సాక్షాత్తు పరమేశ్వరుణ్ణి పిలవకుండా ఒక యాగం చేద్దామని సంకల్పించి దక్ష ప్రజాపతి దక్షయజ్ఞమని నిరీశ్వర యాగాన్ని ప్రారంభించాడు. ఈ నిరీశ్వర యాగానికి త్రిలోకాలలో ఉన్నటువంటి అందరినీ పిలిచాడు. ఒక కైలాసంలో ఉన్న పరమేశ్వరుడిని, సతీదేవిని తప్ప అందరినీ కూడా ఆహ్వానించాడు. అందరూ కూడా ఒక ప్రజాపతి పిలిచాడు కదా, వెళ్ళకపోతే బాగుంటుందా అని చెప్పేసి అందరూ కూడా వెళ్ళారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కూడా వెళ్ళాడు, బ్రహ్మదేవుడు కూడా వెళ్ళాడు. ఇక పరమేశ్వరుడు నిరాడంబరుడు, నిర్వికారుడు, ఎలాంటి వికారాలు లేనివాడు పరమేశ్వరుడు. పిలిస్తే ఎంత, పిలవకపోతే ఎంత, ఆయన పరమేశ్వరుడు కాబట్టి పిలవకున్న ఆయన తపస్సులో ఉండి ఆయన ధ్యానంలో ఆయన ఉన్నాడు. కానీ సతీదేవి కుమార్తె, నాన్నగారింట్లో యాగం జరుగుతుంది, నేను వెళ్లకుండా ఉండాలా అని చెప్పేసి ఎలాగైనా తండ్రిని నేను ఒప్పిస్తాను అని చెప్పేసి పరమేశ్వరుడితో మాట్లాడి మరి నేను వెళ్తున్నాను అని అక్కడికి వెళ్ళాక మిమ్మల్ని కూడా ఆహ్వానించేలా చేస్తానన్నా కూడా పరమేశ్వరుడు ససేమిరా వద్దని చెప్పాడు. అది జరుగుతుంది. నిరీశ్వర యాగం కళ్యాణకారకమైంది కాదు, ఈశ్వరుడు కళ్యాణకారకుడు కదా, అలాంటి దానికి నువ్వు వెళ్ళకు అంటే వినకుండా సతీదేవి అక్కడికి బయలుదేరి వెళ్ళింది. ఎప్పుడైతే సతీదేవి అక్కడికి వెళ్ళిందో అక్కడ ఆ సతీదేవిని ఎవరు కూడా గౌరవించలేదు. ఎవరింటికైనా కూతురు వస్తే ఎంతో గౌరవంగా చూస్తారు. కానీ ఆ దక్షుడు ఆ సతీదేవిని పట్టించుకోకుండా పరమేశ్వరుని గురించి ప్రస్తావన కూడా చేయకుండా తన యాగంలో నిమగ్నమై ఉన్నాడు. అది చూసి ఆ యొక్క దక్ష ప్రజాపతి దగ్గరికి వెళ్ళి తానే అడిగింది సతీదేవి. ఆ పరమేశ్వరుని పిలవకుండా ఎందుకు చేస్తున్నావు? ఆ పరమేశ్వరుని ఇప్పటికైనా పిలిచి యజ్ఞంలో పాల్గొనేలా చేయు. ఆయన హవిర్భాగాలు ఇవ్వకపోతే లోకాలకు కళ్యాణం కాదు అంటే ఆ యొక్క విరాగిని దక్షుడు ఒక భయంకరమైనటువంటి స్తోత్రం చేస్తాడు, నిందాస్తుతి అని.
అది ఈనాటికి ప్రాచుర్యం పొందింది. అలాంటి దక్షస్తుతి కూడా విశేషమైంది. నిందాస్తుతి, శివుణ్ణి తిట్టినా కూడా, శివుణ్ణి నిందించినా కూడా అది లోకాలన్నిటికీ కూడా, ఆయన తిట్టినా కూడా, ఆయనను పొగిడినా కూడా ఆయనకు స్తుతిలాగానే వినపడుతుందట. పరమేశ్వరుడు అంత భక్తసులభుడు. మరి వెంటనే ఆ నింద చేశాడు, అది స్తుతిలాగా అయిపోయింది. కానీ ఆ తర్వాత సతీదేవి అది విని భరించలేక అక్కడే యాగస్థలంలోనే ఆత్మాహుతి చేసుకుంది. అంతర్గతంగా ఆత్మాహుతి అంటే ఏదో చితి పేర్చుకోవడం, అందులో దూకేయడం కాదు. ఆ దేవతలందరికీ కూడా ఆత్మలో ఉన్న చైతన్యాన్ని ఉద్ధరింపచేసి శరీరాన్ని అక్కడే దగ్ధం చేసుకుంది ఆమె. తర్వాత ఈ విషయం పరమేశ్వరుడికి తెలిసింది. క్రుద్ధుడయ్యాడు, విపరీతమైన కోపంతో లేచాడు. తన జటాజూటం నుంచి కొన్ని వెంట్రుకలను తీసి నేలపై కొట్టాడు. అందులోంచి కాలభైరవుడు, వీరభద్రుడు, భద్రకాళి మొదలగు ఉగ్రదేవతలందరూ కూడా ఆవిర్భవించారు. ఆ కాలభైరవుడు భయంకరమైనటువంటి రూపంతో దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం అంటూ అంత భయంకరమైన స్వరూపాన్ని ఆ కాలభైరవుడు వెళ్ళి, అలాగే వీరభద్రుడు వెళ్ళి, భద్రకాళి వెళ్ళి ఆ దక్షయాగాన్ని సమూలంగా నాశనం చేసి ఆ దక్షుడి శిరస్సును ఖండించారు. తర్వాత దేవతలంతా స్తుతిస్తే ఆ దక్షుడికి మేకతలను పెట్టాడు. అందుకే తొందరపాటు నిర్ణయాలు, అనాలోచిత నిర్ణయాలు ఒక గొప్ప స్థానంలో ఉన్నవాళ్ళు చేయకూడదు. ఈ విధంగా ఒక భయంకరమైనటువంటి ప్రళయం సంభవించింది అక్కడ. ఇది సంభవించగానే ఆ తర్వాత సతీదేవి శరీరాన్ని తీసుకొని లోకాలంతా సంచరిస్తూ విలపించసాగాడు పరమేశ్వరుడు. అప్పుడు ఆ యొక్క శ్రీ మహావిష్ణువు తన చక్రంతో దాన్ని, అమ్మవారి శరీరాన్ని ఖండాలుగా చేసి బ్రహ్మాండమంతా పడేలా చేశాడు. అందులో 18 శక్తిపీఠాలు ఈ రోజుకు మనకు దర్శనమిస్తున్నాయి. అవి మహిమాన్వితమైనవి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అద్భుతమైనటువంటి శక్తిపీఠాలు ఉన్నాయి. ఈ శక్తిపీఠాలన్నీ కూడా జాగృతమై ఉంటాయి. ఈ విధంగా జరిగి కొంతకాలం జరిగిపోయింది. ఎప్పుడైతే అమ్మవారు లేకపోవడంతో పరమేశ్వరుడు తపస్సులోకి వెళ్ళాడు. శివుడు శక్తి కలిసి ఉంటేనే లోకాలు కళ్యాణకారకంగా ఉంటాయి. ఎప్పుడైతే శక్తిహీనంగా ఈశ్వరుడయ్యాడో లోకాలన్నీ కూడా నిస్తేజంగా మారిపోయాయి. అప్పుడు రాక్షసుల యొక్క శక్తి క్రమంగా పెరగసాగింది. అప్పుడే ఆవిర్భవించాడు తారకాసురుడు. లోక కంటకుడయ్యాడు. ఘోరమైన తపస్సు చేశాడు. బ్రహ్మదేవునితో వరం పొందాడు. ముఖ్యంగా ఎప్పుడైతే పార్వతి సతీదేవి పోయిందో పరమేశ్వరుడు ఒంటరిగా ఉన్నాడు కదా, ఆయన యందు సంతానం కలిగితే నన్ను చంపొచ్చు అని చెప్పేసి వరం పొందాడు. ఆయన మళ్ళీ వివాహం చేసుకోడు కదా అనే ఆలోచనతోటి ఆ విధంగా ఒక భయంకరమైనటువంటి కోరిక కోరాడు ఆ బ్రహ్మదేవుడితోటి. సరే అని చెప్పి వరం ఇచ్చాడు. ఎప్పుడైతే పరమేశ్వరుడు ఆ విధంగా తపస్సులోకి వెళ్ళాడో, ఇక్కడ తారకాసురుడు వరాన్ని పొందాడో, తారకాసురుడు లోకాలన్నింటిలో ఆక్రమించుకొని ఇంద్రాది దేవతల పదవులను ఆక్రమించి లోకాలన్నింటినీ కూడా అల్లకల్లోలం చేసి తను లోకాలన్నింటినీ కూడా స్వాధీనపరుచుకున్నాడు. అప్పుడు ఇంద్రాది దేవతలంతా కూడా దీనికి తరుణోపాయం ఏంటి అని ఆలోచిస్తూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవుడు దీనికి సాక్షాత్తు పరమేశ్వరుడే పరిష్కారం చూపించాలి, కానీ పరమేశ్వరుడు తపస్సులో ఉన్నాడు. ఇప్పుడు జగన్మాత ఆవిర్భావం జరగాలి అని చెప్పేసి ఆ జగన్మాత ఆవిర్భావం పార్వతీదేవి హిమాంతుడి ఇంట పుట్టింది. ఆమె పెరిగి పెద్దదవుతుంటే ఆ పరమేశ్వరుడు త్రిలోక సంచారంలో ఆ కైలాస పార్శ్వంకు వెళ్తూ అక్కడ తపస్సు చేద్దామని హిమోత్పార్శ్వంకు దగ్గరలో గంగావతరణ స్థలంలో తపస్సు చేయడానికి ఉపక్రమించగా అప్పుడు ఆ పరమేశ్వరుడికి సేవ చేయమని హిమవంతుడు తన కుమార్తె అయిన పార్వతిని పంపించాడు. పార్వతీదేవి పరమేశ్వరుడి సేవ చేస్తుంది. అతని యందు ఆసక్తి పెరిగింది. ఎలాగైనా పరమేశ్వరుణ్ణి పొందాలి అని చెప్పేసి కోరుకుంది. ఎలాగైనా అంటే తప్పుడు ఉద్దేశంతో కాదు, పార్వతీదేవి ఆ పరమేశ్వరుడి యందు భక్తితో లీనమైపోయింది. తాను పరమేశ్వరుడి సాన్నిధ్యాన్ని పొందాలి అని అనుకుంది. అలాంటి స్థితిలో లోకాలన్నీ కూడా తారకాసురుడి వల్ల ఇబ్బంది పడుతుంటే ఇక బ్రహ్మాది దేవతలు కూడా పార్వతీదేవిని ప్రార్థించారు. ఎలాగైనా వివాహం చేసుకొని ఆమెను ఒప్పించారు. పరమేశ్వరుని కూడా ఒప్పిద్దామనుకున్నారు. కానీ పరమేశ్వరుడు
వీటన్నిటికీ అతీతంగా నీకు ఎటువంటిది అవసరం లేదని తపస్సులోకి వెళ్ళిపోయాడు. అప్పుడే మన్మధుణ్ణి పిలిచి పరమేశ్వరుడిలో కామప్రేరణ చేయమని చెప్పేసి పంపించారు. ఎప్పుడైతే పరమేశ్వరుణ్ణి కామప్రేరణ పొందించాడో ఆ మన్మధుడు అప్పుడు తన 3వ కంటితో మన్మధుణ్ణి భస్మం చేశాడు. ఆ భస్మం చేయగానే మరి రతీదేవి ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించి విలపిస్తుంటే ద్వాపరాంతంలో శ్రీకృష్ణుడి కుమారుడుగా ఆవిర్భవిస్తాడు నీ భర్త అని చెప్పేసి అప్పటికి ఆమెకు అనుగ్రహించి నిత్య వైధవ్యం లేకుండా అనుగ్రహించాడు. అప్పటి నుంచి అనంగుడిగా ఈ మన్మధుడు ఉన్నాడు. ఆ తర్వాత పరమేశ్వరుడు మళ్ళీ తపస్సులోకి వెళ్ళిపోతే పార్వతీదేవి భయంకరమైనటువంటి తపస్సు, శరభ శార్దూలాలు ఉండేటువంటి భయంకరమైనటువంటి హిమవత్ పార్శ్వంలో అపర్ణా తపస్సు అని ఉంటుంది. ఎంతో భయంకరమైనటువంటి తపస్సు చేసి శుష్కించిపోయి శరీరం అంతా శుష్కించిపోయి ఆ తపశ్శక్తితోటి పంచాగ్నులయందు పంచ నదాలయందు ఉండి తపస్సు చేసింది. ఆ తపస్సుకు పరమేశ్వరుడు అనుగ్రహించి ఆమెను వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. మరి ఒప్పుకున్నాక ఆ హిమవంతుడిని అలాగే హిమవంతుడి భార్య అయిన మేనకను కూడా సప్తఋషులతో ఒప్పించమని పంపించి వారిని ఒప్పించి ఆ తర్వాత ఇద్దరూ కలిసి వివాహం చేసుకొని కైలాస పార్శ్వంలో సుఖంగా ఉంటున్నారు. వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటున్న సందర్భంలో దైవత్వాన్ని పొందిన పార్వతీదేవి సంతానాన్ని తన గర్భంలో ధరించే అవకాశం లేకపోవడంతో ఎలాగైనా తారకాసుర సంహారానికి సంతానోత్పత్తి కావాలి అని చెప్పేసి వారిద్దరి మధ్య ప్రేరణ కలగడానికి ప్రేరేపించగా అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తాడు, శివుని వీర్యము నుంచి ఉద్భవించినటువంటి శక్తిని నీవు గంగాదేవి యందు ప్రవేశపెట్టుము, అక్కడ గంగతో మోస్తుంది, గంగకు మాత్రమే ఆ శక్తి ఉంది అని చెప్పేసి చెప్పగానే రుద్రవీర్యాన్ని గంగాదేవి యందు ఉంచాడు ఆ యొక్క అగ్నిదేవుడు. ఆ తర్వాత ఆ గంగాదేవి ఆ శక్తిని మోయలేక నిరంతరం పెరుగుతున్న ఆ చైతన్యాన్ని భరించలేక ఆ అగ్నిదేవుని ప్రార్థించి అగ్నిదేవుడు చెప్పాడు, దీన్ని తీసుకుని వెళ్ళి నీవు హిమవత్ పార్శ్వంలో వదిలివేయము అని చెప్పగా ఆ హిమవత్ పార్శ్వంలో పెట్టగా అక్కడ ఒక పెద్ద తటాకం లాగా ఏర్పడింది. అందులోంచి ఆవిర్భవించాడు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. దివ్యమైనటువంటి స్వరూపంతో ఎంతో బంగారు రంగులో మెరుస్తున్న ఒక బాలుడు ఆవిర్భవించాడు. ఆయన ఆవిర్భవించగానే ఆ ప్రాంతమంతా కూడా బంగారుమయమైంది. అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆవిర్భవించిన సమయంలోనే ఈ బంగారం ఆవిర్భవించింది. అందుకే జాతరూపము అని దాని పేరు కూడా వచ్చిందని మనకు రామాయణ మహాకావ్యం చెబుతుంది. కాబట్టి అద్భుతమైనటువంటి స్వర్ణమయమైపోయింది ఆ యొక్క ప్రాంతమంతా కూడా. ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేదీప్యమానంగా వెలుగుతుండగా మరి అలాంటి బాలుని పోషించడానికి మరుత్తులను పిలిచి అందులో 6 కృత్తికలను ఆ బాలుని పెంచుమని అప్పచెప్పారు అగ్నిదేవుడు. తర్వాత ఆ బాలుడు 6 యందు కూడా మాతృప్రేమతో ఉన్నాడు. ఆ 6 కూడా బాలుని చూడగానే వారి స్తన్యమునందు పాలు ఆవిర్భవించాయి. ఆ 6 యందు 6 ముఖాలతో స్వామివారు పాలు సేవించారు కాబట్టి షణ్ముఖుడయ్యాడు. కృత్తికలు పెంచి పోషించారు కాబట్టి కార్తీకేయుడయ్యాడు. అలాగే ఆ జాతరూపము ఆవిర్భవించింది కాబట్టి సద్యోజాతుడయ్యాడు. అలాగే స్కందుడయ్యాడు. ఇలాంటి దివ్యమైనటువంటి ఆవిర్భావం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది. అలాంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆవిర్భవించి మరి ఈ దేవతలంతా కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనను ప్రార్థించగా ఆ సర్వసైన్యాధ్యక్షత పొంది మరి ఆ దేవతలందరితో కలిసి ఆ రాక్షసుడైనటువంటి తారకాసురుని దగ్గరికి వెళ్ళి ఘోరమైనటువంటి యుద్ధం చేసి తారకాసుర సంహారం చేశాడు. ఇది అద్భుతమైనటువంటి స్కందోత్పత్తి చరిత్రం. ఈ చరిత్ర విన్నట్టయితే ఆ స్వామి అనుగ్రహం వల్ల ఎటువంటి కష్టాలున్నా తొలగిపోతాయి, సంతాన దోషాలుంటే తొలగిపోతాయి, నాగదోషాలు, వైధవ్య దోషాలు, ఎలాంటి దోషాలున్నా సుబ్రహ్మణ్య చరిత్ర వింటే తొలగిపోతాయని చెప్పేసి మనకు రామాయణ మహాకావ్యం, మత్స్యపురాణము, తర్వాత శివమహాపురాణం లాంటి గ్రంథాలు చెబుతున్నాయి. ఈ దివ్యమైనటువంటి ఆ సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర ప్రతి గ్రంథంలో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరి అందరూ కూడా ఈ స్కందోత్పత్తి చూసినందుకు, చివరి వరకు చూసినందుకు సంతోషం. మరి ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.
స్వధర్మదర్శిని ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలు ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో వస్తాయి. ఇంకా అద్భుతమైన వీడియోలు మీకు అందించే ప్రయత్నం చేస్తాను.